అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా 5 నిమిషాల్లోనే అప్పటికప్పుడు చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. జస్ట్ 5 మినిట్స్లో పెట్టేయచ్చు. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని కాగేలోపు కొంచెం ఉల్లిపాయ, టమోటా, మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని నేనైతే మసాలాకైతే రెడీ చేసుకుంటున్నాను. కాగిన ప్యాన్లోకి కొంచెం సరిపడంత నూనె వేసుకుని కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, చిన్న ఉల్లిగడ్డ. తర్వాత అదే రెడీ చేసుకున్నదే మసాలా అయితే మిక్సీకి వేసి దాన్ని అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే చాలా టేస్ట్ ఉంటుందండి. బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ మసాలా రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ, కొబ్బరి, అల్లము, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టి వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక దానిలోకి చికెన్ అయితే కడిగిన చికెన్ వేసుకోవాలండి. కొంచెం సేపు అలానే ఇడిచిపెట్టాలా, బాగా ఉడుకుతుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగా మసాలాలోనే అయితే ఉడికేసింది. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే వేసి ముచ్చిపెడితే దాని లోపల మసాలా లోపలనే ఉడికేస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. తర్వాత పసుపు వేయాలండి. పసుపు మరియు ఉప్పు, కారం వేసుకుని కలపాలి. మసాలా జొతికేనే కారము, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని బాగా ఉడికాక చికెన్ వేస్తాం కదండి. ఈసారి అలా వేయకున్నట్ల మసాలా వేసిన తర్వాత చికెన్ వేసి కారం, ఉప్పు, పసుపు వేయడం వల్ల ఆ టేస్ట్నే వేరేగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మసాలాను ఫ్రై అయ్యాక కొంచెం కడిగిన నీళ్ళు, మళ్ళీ కొంచెం నీళ్ళు సరిపడంత నీళ్ళు వేసుకొని బాగా ఉడికినివ్వాలి. ఇలా ఉడికిన మిశ్రమంలోకి మనం ఇంట్లోనే చేసి పెట్టుకున్న మసాలా, గరం మసాలా అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసుకునే ఏదైనా మసాలా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే అన్నీ బాగా వేపుకొని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ మసాలా వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా.